హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. 40 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసులాగా కనిపించాలంటే ఇలా చేసుకుని తినండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ మినప్పప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిగిలేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న జొన్నల్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 6 గంటలు నానబెట్టుకోండి. మూత మూసుకొని 6 గంటలు నానబెట్టుకోండి. మిక్సీ చేసి 10 నిమిషాల ముందుగా అటుకులను 1/2 గ్లాస్ అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. 6 గంటల ముందుగా నానబెట్టుకున్న జొన్నల్లో నుంచి నీళ్ళన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దానికి గిన్నెలోకి తీసుకోండి. మినప్పప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని మినప్పప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న అటుకులలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసుకొని 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశల కన్నా కూడా జొన్నలతో చేసుకునే ఊతప్పమైన ఎంత బాగా పొంగిందో చూడండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి 1 నిమిషం పాటు వీటన్నింటిని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని పిండిలో వేసి కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకున్న దీన్ని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు వీటన్నింటిని కొద్దిగా నూనెలో వేయించుకోవడం వల్ల ఊతప్పం అనేది చాలా బాగుంటుంది. అందులో పచ్చి వాసన ఉండకుండా బాగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకొని చూడండి, ఎంతో బాగుంటుంది. జొన్నలతో చేసుకునే ఊతప్పమైన ఎంత బాగొచ్చిందో చూడండి. మరి మీరు కూడా జొన్నలతో చేసుకునే ఈ ఊతప్పంని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.